చేసుకున్న వాక్యం ఏమిటి? పోయిన ఆదివారం మనం ధ్యానం చేసుకున్న వాక్యం ఏంటి? మీకు కరెక్ట్గా వాక్యం లేదు. పోయిన వారం జ్ఞాపకం చేసుకున్న వాక్యం, మనం ధ్యానం చేసుకున్న వాక్యం ఏంటి? ఏ అంశం మీద మనం వాక్యం ధ్యానం చేసుకుందాం? చెప్పండి. హల్లెలూయా. నాకు అర్థమైపోయింది మీకు ఎవరికి వాక్యం అర్థం కాలేదని. లాస్ట్ వీక్లో మనం విశ్వాసం గురించి వాక్యం ధ్యానం చేసుకున్నాం, అవునా కదా? హల్లెలూయా. సమయంలో అదే వాక్య భాగాన్ని పార్ట్ 2గా ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. సమయంలో మనందరికి తెలిసినటువంటి వాక్య భాగము హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 11:6లో మనం చూసినట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము ఉంచినప్పుడు ఎంతలా కార్యమైన దేవుడు మన పట్ల చేయడానికి సమర్థుడిగా ఉన్నారు. ఇప్పుడు కరెంటు పోయింది, బాగా ఉడకపోతుంది. మీరు విశ్వాసంతో దేవా కాసేపట్లో కరెంట్ రావాలని మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా కరెంట్ ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధానంలో మన మేలును పొందుకోవాలంటే మనకేం కావాలి? బలమైన విశ్వాసము మనకు కావాలి. ఈ విశ్వాస యాత్రలో మనకు అనేకమైన కష్టాలు, అనేకమైన బాధలు, అనేకమైన శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఈ శోధనలన్నిటి నుండి మనం విడిపించేది దేవుడు మాత్రమే. అయితే ఈరోజు దేవుని యందు నీకు ఏదైతే కావాలని నువ్వు ఆశపడుతున్నావో ఆయన వాటిని తీర్చే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. బైబిల్లో మనం కానీ చూసినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ యొక్క అధ్యాయం అంతా దేని గురించి ఉంటుంది? విశ్వాసం గురించే ఉంటుంది. మీ జీవితంలో మేలును మీరు పొందుకోవాలంటే మీరు ప్రార్థన చేసే ముందు ఈ యొక్క హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మీరు మొదటి నుంచి ఆఖరి వరకు మీరు కానీ చదివినట్లయితే తప్పకుండా మీకు అవి నెరవేరుతూ ఉంటాయి. హల్లెలూయా. ఒకసారి లండన్లో ఒక సంఘటన జరిగింది. అది ఏంటి అంటే, ఒక ట్యాక్సీ డ్రైవర్ ఉండేవాడు. అతనికి 4 చిన్నపిల్లలు. అయితే ఒకరోజు అతను యాక్సిడెంట్లో మరణించాడు. అతని భార్య యేసు ప్రభువు ఎంతో విశ్వాసమైన స్త్రీ. అయితే దేవుని బిడ్డలారా, ఒకరోజు ఆ ఇంట్లో వారికి కావలసిన ఆహార పదార్థాలన్నీ వారింట్లో అయిపోయాయి. పిల్లలకి ఆకలి ఏం చేస్తున్నారు? మమ్మీ ఆకలి అవుతుంది, మాకు ఏదన్నా వండి పెట్టి మమ్మీ అనేసి అడుగుతున్నారు. ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఏమి లేవు, తినటానికి ఏమి లేవు. అయితే వాళ్ళమ్మ ఏమైందంటే, ఆవిడకి భర్త పోయిన ఆ కారణం చేత మానసిక రోగానికి గురైపోయి ఆవిడ అనారోగ్య పాలైపోయింది. అయితే దేవుని బిడ్డలారా, ఆ మనసు మీద పడుకొని తన బిడ్డలకు చెప్తుంది. ఏలియా విశ్వాసంతో కెరీతు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు యేసయ్య కాకుల ద్వారా రొట్టెలను మాంసాన్ని పంపించాడన్న యొక్క కథాంశాన్ని ఆ చిన్న బిడ్డలకు తెలియజేస్తుంది. హల్లెలూయా. అయితే వారిలో చిన్న పిల్లోడు ఉన్నారు, మన మైత్రి లాంటి చిన్న పిల్లోడు. అయితే అలాంటి పిల్లోడు ఏం చేసిన, జాగ్రత్తగా ఆలకిస్తున్నాడు. ఆలకించి, మరి మాకు కూడా కాకులు రొట్టెలు మాంసం కావాలని చేయించారు, మీరు యేసయ్యకు ప్రార్థన చేయండి, రాత్రిపూట యేసయ్య మనకు ఆహారాన్ని పంపుతాడనేసి చెప్పింది. హల్లెలూయా. అయితే ఈ పిల్లోడు చేసింది ఏంటంటే, వాళ్ళ ఇంటి మీదకి ఎక్కి ఏం చేస్తున్నాడు? కిటికీల్లో ఏలబడుకుంటూ పైకి చూస్తున్నాడు. దేనికోసం? కాకుల కోసం. ఎందుకని? ఏలియా గురించి ఉదాంతం చెప్పింది కదా. ఏలియాకి యేసయ్య కాకుల ద్వారా రొట్టె మాంసాలు ఇచ్చాడు. ఇప్పుడు మా యొక్క ఆకలిని తీర్చడానికి యేసయ్య రొట్టె మాంసాలను పంపుతాడనేసి ఆ చిన్న పిల్లోడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఒకరోజు అయిపోయింది.
ఆ రెండవ రోజు ఏం జరిగింది, రాత్రి 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆ బొడ్డోడు రోజు అంతే ఆ యొక్క కిటికీలు పెట్టి అంతే పైకి చూస్తున్నాడు. అయితే ఒకరోజు ఒక అతను వచ్చి నైట్ డిన్నర్ తినేసిన తర్వాత బయటికి రాగానే ఆ కుక్క పట్టుకుని బయటకు వచ్చాడు. ఆ ప్రాంతంలో అందరూ నిద్రపోతున్నారు, వీడు మాత్రం నిద్రపోకుండా కిటికీ నుండి అంతే పైకి చూస్తున్నాడంట. వీడేంటి అంతే చూస్తున్నాడు, నిన్న చూస్తే ఇంతే ఉన్నాడు, ఇవాళ చూస్తే ఇంతే ఉన్నాడు, అసలు ఏంది కనుక్కున్నాం. పైకి రాగానే డోర్ తీయగానే ఈ పెద్దోడు హే బాయ్ వాట్ ఆర్ యు డూయింగ్ అనేసి అన్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు అనేసి అనగానే నేను కాకుల కోసం చేస్తున్నాను అనేసి అన్నాడు. వీడికి అర్థం కాలేదు. కాకులు ఇప్పుడు రాత్రి అంటారే, కాకులు రాత్రిని కదా పడుకున్నాయి, నువ్వు వెళ్ళి పడుకో అంటే లేదు, మేము గత 4 రోజుల నుంచి ఆకలి తలమటించిపోతున్నాం. మా మమ్మీ మాకు ఏలియా కథ చెప్పింది, యేసు ప్రభువు కెరీతు వాళ్ళ దగ్గరికి ఏలియా రొట్టె మాంసాలు పంపిస్తాడంట. ఈరోజు మేము కూడా ఆకలి తలమటించిపోతున్నాం, అయితే మేము కూడా అందుకనే కాకుల కోసం చూస్తున్నానేసి ఈ బొడ్డోడు అంటున్నాడు. వెంటనే ఇతనికి ఏం అర్థం కాక ఆ కిటికీలో నుంచి ఆ పిల్లోని తీసుకొని వచ్చి ఒక డోర్ తెరిచాడు. డోర్ తెరవగానే వెంటనే అక్కడ ఆ 4 పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. దెబ్బకి ఇతని మనసు కరిగిపోయింది. ఇంకో డోర్ తీయగానే వీళ్ళ మమ్మీ ఎవరైతే కథ చెప్పింది కదా, ఈ మమ్మీ చూడగానే ఆవిడ రక్తపు వాంతులు అవుతుంది మనసులో పడి. వెంటనే ఒక పెద్ద హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించామని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఈ పిల్లలకి కడుపు మాడుతుంది కదా, పెద్ద రెస్టారెంట్కి ఫోన్ చేసి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ తెప్పించేసి వాళ్ళ కడుపును నింపారు. ఆ తెల్లారి ఈ 4 పిల్లలను తీసుకుని వెళ్ళి స్కూల్లో జాయిన్ చేస్తాడు. అయితే ఇతగాడికి పిల్లలు లేరు. ఇతడుకున్న ఆ కోట్ల కొలది ఆస్తినంతా ఈ పిల్లల పేరు మీద రాశాడు. దేవుని గట్టిగా స్తోత్రం చేస్తాను. హల్లెలూయా. చూడండి, ఒక చిన్న బిడ్డకున్న ఆ యొక్క విశ్వాసము ఆ యొక్క బిడ్డ జీవితాన్ని ఏం చేసింది, మార్చేసింది. ఈరోజు మీరు కూడా దేవుడు నా పక్షాన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడన్న సంగతిని మీరు విశ్వాసంతో ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మీ జీవితంలో నెరవేరుస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడని మనం ఏం చేయాలి, నమ్మాలి. ఈరోజు దేవుడు ఉన్నాడు, కానీ చాలా మంది బుద్ధిహీనులే ఉంటారు. దేవుడు లేడు, ఏమీ లేదు, ఇదంతా ఒక నాటకం, దేవుడు ఉన్నాడని భ్రమలో మనుషులు జీవిస్తున్నారనేసి కొంతమంది బుద్ధిహీనులు మాట్లాడతారు. వాళ్ళ గురించి ఏమనుంది, దేవుడు లేరని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారనేసి ఉంది. 2016లో నేను అటు దొండపాడు జగ్గేపేట దగ్గర దొండపాడులో వాకింగ్ చెప్పేసి వస్తున్నాను. వాకింగ్ చెప్పేసి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, నీకు షార్ట్కట్లో సత్తనపల్లి మీద రావాలి. అటు ముత్యాల నుంచి కృష్ణానది వస్తుంది. ఆ కృష్ణానది దాటి మాదిపాడు ఉంటుంది. మాదిపాడు నుంచి సత్తనపల్లి రావాలి. అయితే కృష్ణానదిలో నుంచి పొలం మీద ప్రయాణం చేసి ఆ బస్సు ఎక్కి వస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన దరిదాపు అతనికి ఒక 67-70 సంవత్సరాలు దాకా ఉంటాయి. అతగాడు ఏమంటున్నాడంటే ఆ బస్సులో, నాకు ఈ ఉద్యోగం ఉంది, నాకు అక్కడ పొలాలు ఉన్నాయి, నాకు అక్కడ ఇల్లులు ఉన్నాయి, నా పిల్లలకు నేను ఈ ఆస్తి ఇచ్చా, 8 లక్షలు ఇచ్చి 2 లక్షలు ఇచ్చి మా కొడుకులని అమెరికా పంపాను, సింగపూర్ పంపాను వేసి వాడు చెప్తున్నాడు. చెప్పిన తర్వాత నేను కూడా రిటైర్ వచ్చామని, అయితే దేవుడు అనేవాడు అసలు లేనే లేడు, ఇదంతా నా జ్ఞానంతో నేను సంపాదించాననేసి అన్నాడు. హల్లెలూయా. వెంటనే అనిపించింది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. ఇన్ని కోట్ల సంపాదించిన వాడు చెప్తే ఆడిపోతాడు, నరకానికే. యేసు రక్తమే జయం. అయితే దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో దేవుడు ఆశీర్వదిస్తేనే దేవుడు ఉన్నాడనేసి మనం అనుకుంటాం. దేవుడు ఆశీర్వదించకపోయినా ఆశీర్వదించిన దేవుడు అనేవాడు ఉన్నాడు.
ఆ ఉన్న దేవుడికి మనము విశ్వాసంతో ఆయన వైపు మనం కానీ ఎదురు చూసినట్లయితే తప్పకుండా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. నోవాహు దినాలలో కూడా ప్రజలందరూ దేవుడు లేడనేసి మర్చిపోయి ఏం చేస్తున్నారు? విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు. అయితే ఆ పాపం చేస్తున్న దినాలలో మనుషుల్ని నేను ఎందుకు భూమి మీద సృష్టించాననేసి తన మనసులో దేవుడు ఏమనుకున్నాడు? నొచ్చుకున్నాడు. అయితే ఏం చేసిండు? దేవుడు నోవాహును పిలిచాడు. ఒకసారి అదిగా మనగా చూసినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం కానీ చూసినట్లయితే విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధము చేసింది. చాలు. హల్లెలూయా. విశ్వాసం బట్టి నోవాహు ఏం చేశాడు? తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేశాడు. అది వరకు ఎన్నడూ వినని సంగతులను కొత్తగా విన్నాడు. ఏంటి ఆ సంగతులు అంటే, దేవుడైన యెహోవా ఏం చెప్పాడు? నోవాహు, ఈ భూమి మీద చూస్తే మనుషులందరూ చెడిపోయి ఉన్నారు. అయితే భూమి మీద నీతి నిజాయితీగా బతికేవాడు నువ్వు ఒక్కడివే. కావున కొన్ని సంవత్సరాలలో ఈ భూమి నేను జలప్రలయంలో ముంచబోతున్నాను. ఎవడైతే ఆ యొక్క ఓడలో ఎక్కుతాడో వాడికి రక్షించబడతాడో, ప్రాణాలు దొరుకుతాయి. ఎవడైతే అందులో ప్రవేశించుకొని ఉంటారో వారు ఆ జలంలో మునిగి చచ్చిపోతారనేసి దేవుడు హెచ్చరిక చేస్తాడు నోవాహుకి. హల్లెలూయా. అయితే ఈ యొక్క విషయం నోవాహు వారికి తెలియజేసినప్పుడు, వీడు ఒక పిచ్చోడు, ఒక మెంట్లోడు, వీదేంద్ర ఎన్నాళ్ళు అసలు వాన వస్తుందని టైం వస్తుంది మరి అనేసి కించపరిచారు, తిట్టారు. ఆ దినాలలో మనుషులు ఎలాంటి వాళ్ళు నివసించారంటే, ఒకసారి మనం బైబిల్ తిరగేసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 1 నుంచి మనం కానీ చూసినట్లయితే భూమి మీద శాడిస్టోలు నివసించినట్టు ఉంటుంది. అక్కడ నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులు ఎల్లప్పుడూ వారించదు, వారు తమ అక్రమ విషయముల్లో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లుగును. ఆ దినములలో నెఫీలీలు వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తె పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలం పేరు పొందిన సూర్యులు వీరే అని లేఖనం సెలవిస్తుంది. ఆ దినాలలో దేవుని కుమారులు అంటే ఎవరు? చాలా మంది ఏం చెప్తారంటే కయ్యోను సంతానము, వీళ్ళందరూ శపించబడ్డవారుగా ఉంటుంది. కయ్యోను ఏం చేస్తాడు? హేబేలు చంపేసిన తర్వాత అతన్ని దేవుడు శపిస్తాడు. ఆ తర్వాత మరలా హేబేలుకు ప్రతిగా ఎవరు పుడతారు? షేతు పుడతారు. వీరి పిల్లలు కూడా ఏం చేస్తారు? పాపం చేయటం ప్రారంభిస్తారు. ఈ పాపపు ఆలోచన కలగజేసింది ఎవరు? అపవాది అయిన సాతానుడు. ఈ సాతానుడు ఏం చేశాడంటే భూమి మీద వాళ్ళలోనికి పాపాన్ని ప్రవేశింపజేసి వారి జీవితాలు ఎచ్చలవిడిగా భ్రష్టత్వంలోనికి నడిపించేటట్టు కలగజేశాడు. హల్లెలూయా. అయితే దేవునికి నచ్చనిది ఏమిటి? పాపం. చెప్పండి. పాపము ఆయనకు నచ్చదు. ఆయన పాపని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ దినాలలో భయంకరమైన రాక్షసులు పుట్టారు. వారికి ఆఖరైతే ఏం చేసేవారంటే జంతువులు వేటాడి తినేవారు. ఒకవేళ జంతువులు కానీ లేకపోతే ఏం చేసినట్టు మనుషులను కూడా పీక్కొని తినేవారు అనేసి చరిత్ర గ్రంథాలు ఆనవాళ్ళలో ఉన్నాయి. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఆ దినాలలో భయంకరంగా భూమి అంతా ఏమైపోయింది? చెడిపోయింది. సాతానుగాడు వెళ్ళి ఏం చేశాడు? అక్కడ దేవుని అంతకు వెళ్ళి, ఇదిగో నీ పోలికలో నీ రూపంలో చేసిన నరుడు ఇదిగో
తప్పు చేశాడు, గర్వించినందుకు నన్నేమో కిందగా దోశావు. మరి నీ పూలకు చేయబడి నరుడేమో పాపం చేశాడు, వాడి సంగతి ఏంది, ఏల సంగతి ఏంది అనేసి అది ఏం చేసింది, అక్కడికి వెళ్ళి నేరస్థాపన చేసింది. అప్పుడు దేవుడిని యెహోవా ఏం చేశాడంటే నరులందరినీ చంపేయాలి, నాశనం చేయాలనేసి ఒక ఆలోచనకు వచ్చింది. ఎందుకంటే ఆ దినాలలో భయంకరమైన పాపులు భూమి మీద ఉండటం ప్రారంభించారు. ఆ దినాలలో మరి భూమి మీద ఎవరు నీతిమంతుడిగా ఉన్నారు, ఆ నీతిమంతుడిని బట్టి నేను వారి యొక్క సంతానాన్ని నేను కాపాడతాననేసి ఒక ఆలోచనకు వచ్చింది. హల్లెలూయా. నరులందరిని చంపేస్తే మరి ఆదాముకి చేసిన ఆ ప్రామిస్ అనేది ఏమవుతుంది, నెరవేరదు. ఏంటి, మీరు ఫలించి భూమిని నింపుడని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. అయితే వారు నిండారు. నిండిన తర్వాత వాళ్ళకి ఏం జ్వరబడింది, పాపం అనేది జ్వరబడింది. అయితే మరి నరులందరిని చంపేసి మరి కొత్తగా ఎలా అనేసి దేవుడు ఆలోచనకు వచ్చి ఒక ఆలోచనకు వచ్చాడు. భూమి మీద ఎవరన్నా మంచిగా ఉంటే వారిని బట్టి నేను నరుల్ని మళ్ళా అభివృద్ధి చేస్తానని ఆలోచనకు వచ్చారు. యేసు రక్తమే జయం. ఈ మాటలు మీరు జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతాయి. ఎందుకంటే చాలా డెప్త్తో కూడుకున్న వివరణ ఇది. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, భూమి అంతటా ఆయన సంచారం చేశాడు. ఆయన కన్ను దృష్టి అందరిలో హృదయాలలో ఏముంది, పాపం ఉన్నది. అందరూ ఏమైపోయారు, చెడిపోయారు. కానీ నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా జీవించారు. హల్లెలూయా. హల్లెలూయా. అతని కుటుంబం మాత్రమే నీతిగా జీవించింది. అందుకని అతడు దేవుడే సాక్షాత్తుగా సెలవిస్తున్నారు. అక్కడ 6వ అధ్యాయం ఆదికాండము 7వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షివాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదు. నేననగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందుతున్నానని అనేను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. హల్లెలూయా. అయితే ఇంకా నోవాహుకు దేవుని చేత ఏం పొందుకున్నాడు, కృపను పొందుకున్నాడు. ఆ కృపను పొందుకొని దేవుని స్వరాన్ని వినగలిగాడు. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని స్వరాన్ని వినగలుగుతున్నామా? దేవుని స్వరం మనం ఎప్పుడు వినగలుగుతాం అంటే మనం కూడా దేవుని సన్నిధిలో నోవాహు వలె నీతిగా యథార్థముగా మనం జీవించినట్లయితే ఆయన యొక్క స్వరాన్ని మనము వింటాం. నోవాహు ఈ యొక్క నరులు బస్టక్కులోనికి జారిపోయారు. కావున నేను నరులందరినీ చంపబోతున్నాను. అయితే నీవు నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక వాడని సిద్ధం చేయి. అందులో ఎవరైతే ప్రవేశిస్తారో వారు మాత్రమే రక్షించబడతారనేసి ఆయన చెప్పినప్పుడు నోవాహు ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు సువార్త? ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. ఆ పని వాడు చేయటానికి ఆ పని వాళ్ళు వస్తున్నారు, పని చేస్తున్నారు, చేతులు చూసి వెళ్ళిపోతున్నారు, కానీ వాక్యం అంట లేదు. అర్థమైందా? పో ఇప్పుడేమానా ఎంతవరకు అసలు భూమి మీద ఎంతవరకు వాళ్ళ వర్షం అంటేనే పడలేదు, నేను వేరే పిచ్చి నీకు మెంటైన వచ్చినాయి ఏదైనా కలగనం అనేసి నోవాహుని తిట్టున్నారు. అయితే దేవుని బిడ్డలారా, నోవాహు దేవుని భయభక్తులు వాడు అనేకులకు సువార్తను ప్రకటిస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడికి ఎవరు లోబడ్డాయి? జంతువులు లోబడ్డాయి, కానీ మానవుడు మాత్రము లోబడనే లేదు. అయితే ఆయన స్వరాన్ని, ఆయన ఒక మాటకి ఎవరు లోబడ్డాయి అంటే జంతువులు లోబడ్డాయి. అయితే ఈరోజు మనము అనేక సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తున్నా మారపోతే అది వారి కర్మ. ప్రకటించినందుకు మనకేం లేదు, ప్రకటించడం మన వంతు, మారేది వారి వంతు. చాలా మంది ఏంటంటే పాస్టర్లో కూడా అనేక సంవత్సరాలు సేవ చేస్తారు. సతీష్ కుమార్ గారేమో కొద్ది సంవత్సరాల్లోనే ఫామ్లోకి వచ్చాడు. మేము ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు సేవ చేస్తాను కానీ అసలు మారట్లేదంటే అది మన తప్పు కాదు, దేవుని యొక్క నిర్ణయమై ఉన్నది. హల్లెలూయా. మనం కానీ చూసినట్టు యోనా ఎన్ని దినాలు ప్రకటించాడు సువార్త? కేవలం 3 నుంచి 40 దినాల వరకు ఆయన సువార్తను ప్రకటించాడు. 40 దినాలు ప్రకటిస్తే అనేక లక్షల మంది మారుమనసు పొందారు. నోవాహు 120 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తే ఒక్కరు కూడా మారలే, వారింటి వాళ్ళు తప్ప. హల్లెలూయా.
ఆఖరికి ఆ జంతువులన్నా మారాయి కానీ మానవుడు మాత్రం పొందలేదు. అయితే ఇప్పుడు వర్షమైంది, ఇప్పుడు జలపిల్లనట్టుమైంది, నీకు పిచ్చని సందడి పెడుతుంటే మరి ఇప్పుడు వర్షాల ద్వారా కదా పంటలు పండేది. మరి ఆ దినాన్ని ఎట్ట పండేవి గారంటే ఆకాశం నుంచి మంచు పడేది, భూమి కింద నీటి బొగ్గలు ఊరే. ఈ నీటి బొగ్గల యొక్క ఆవిరి ఆ పంట పొలాలు ఏమవుతుండేవి, పండించేవాళ్ళు. హల్లెలూయా. ఇదంతా ఏదో భ్రమ పట్టిందని అనగానే ఆ గడియ రానే వచ్చింది. నోవహు ఎప్పుడైతే ఓడ సిద్ధపరిచాడో ఆ ఓడలోకి ప్రవేశించిన తర్వాత భూమి మీద భయంకరమైన జలప్రలయము వచ్చింది. హల్లెలూయా. ఆ తర్వాత నోవహు మమ్మల్ని కాపాడు డోర్ అంటే ఆ డోర్ కాలం నా దగ్గర లేదు, అది ఎవరు ఎత్తుకెళ్ళారు, దేవుడే ఎత్తుకెళ్ళాడనేసి అనగానే ఆ దినాలలో అందరూ ఏమైపోయారు, నేలల్లో జలప్రలయంలో కొట్టకపోయి చచ్చిపోయారు. అయితే ఇప్పుడు మనం అందరం ఎవరి సంతానము, నోవహు సంతానమై ఉన్నాం. నోవహు అది వరకు ఎన్నడూ వినని గొప్ప సంగతులను విన్నాడు. ఈరోజు ఉదాహరణకు మనం సముద్రం పక్కనే ఉన్నాం అనుకోండి, ఈరోజు సునామీ వస్తుందంటే మనకి ఎలా ఉంటుంది, మనం అక్కడే ఉంటామా, ఎక్కడికి వెళ్తాం, సురక్షిత ప్రాంతాలకి వెళ్తాం. అట్లనే అలాంటి భయంకరమైన దినాలలో నోవహు దేవుని మాటను బట్టి బలాన్ని పొందుకొని విశ్వాసంతో ఆ ఓడను సిద్ధపరిచినప్పుడు ఆ గడియ రానే వచ్చింది. అందరూ జలప్రలయం కొట్టకపోతే నోవహు కుటుంబం మాత్రమే సేఫెస్ట్ ప్లేస్లోనికి చేరి దేవుని ద్వారా అతడు కృప పొందుకునే వాడిగా మార్చబడ్డాడు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం కూడా విశ్వాసంతో మనం కానీ ఉన్నట్లయితే దేవుని పట్ల అద్భుతాలను చేస్తాడు. హల్లెలూయా. నేను ఒక సాక్ష్యం చెప్పేసి నేను ముగిస్తానండి. ఇది నా జీవితంలోనే జరిగింది. ఒకసారి ఈ సెల్ ఫోనే ఏ విధంగా నాకు వచ్చిందంటే 2020లో నాకున్న ఫోన్ పగిలిపోయింది. నేను మరి నా ఫోన్ పగిలిపోయింది, దేవా నాకు కొత్త ఫోన్ కావాలి అనేసి ప్రార్థన చేస్తున్నాను. ఆ దినాలలో ఏం జరిగిందంటే ఎర్రగొండపాలెం పక్కన ఎల్లారెడ్డిపల్లి వాకింగ్ చెప్పడానికి వెళ్ళా. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే వాకింగ్ చెప్పేసి మళ్ళా వాళ్ళు సెండాపేయటానికి ఎర్రగొండపాలెం డ్రాప్ చేయాలి. అయ్యగారండి ఒక మంచి సెల్ షాప్ కాడికి అతను తీసుకుని వెళ్ళాడు. అయ్యగారు ఏ ఫోన్ బాగుంటుందో చెప్పండి అంటే నా తెలియదు, మీకు నచ్చింది చూపింది అన్న. వాళ్ళు ఏమన్నారంటే సరే ఈ ఫోన్ బాగుందని సరే ఈ ఫోన్ బాగుందండి, ఎంత పడుతుందంటే ఎంత అయితే మీకు ఎందుకండి, మీకు నచ్చింది అన్నారు. నచ్చిందండి అన్నారు. వెంటనే ఈ ఫోన్ నా చేతులు పెట్టి దేవుడు నాకు చెప్పారు నీకు ఏమనేసి దాని డబ్బులంతా వాళ్ళే ఇచ్చారు. హల్లెలూయా. ఈ ఫోన్ కోసం 4 రోజులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసుకుంటే ఒకటే దర్శనం, సేమ్ ఇదే ఫోన్ కంట్లో ప్రార్థనలో కానొచ్చింది. దానికోసం మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దీని యొక్క ఫోను ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు. ఈ ఫోన్ యంత్రం ద్వారానే ఈరోజు మనం ఇంటర్నెట్లో వాక్యాలు చెప్తున్నాం. దరిదాపు 1000 ప్రసంగాల దాకా మనవి ఉన్నాయి. దీన్ని బట్టి దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. విశ్వాసంతో మనం దేన్నైతే వేడుకుంటామో దాన్ని ఆయన మనకి అనుగ్రహిస్తాడు. అయితే దాన్ని ఇవ్వాలంటే నీ మనసు ఎలా ఉండాలి, నోవహు వల్లే ఏ కపటము కుళ్ళు కుతంత్రం మన హృదయంలో లేకుండా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మన పట్ల అద్భుతాలను చేస్తాడు. హల్లెలూయా. ఆయన జంతువులు కూడా నీళ్లను ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఒక అడవిలో 2 దుప్పులు ప్రయాణం చేస్తున్నాయి. ప్రయాణం చేసినప్పుడు ఏం జరిగిందంటే ఆ దుప్పులకి ఏం కొదువైంది, నీరు అసలు ఎలాంటి భయంకరమైన ఎండలు. అయితే దేవుని బిడ్డలు అవి అలా సాగిపోతూ ఉంటున్నాయి. అది అలా పోతున్నప్పుడు ఒక చోట చిన్న నీటి మడుగు కానీ వచ్చింది. ఆ నీటి మడుగులో 2 దాటానికి సరిపడా నీళ్ళు. అయితే 2 అందులో ఏం చేసింది, మూతి పెట్టాయి. మూతి పెట్టినప్పుడు ఏమనుకుంటున్నాయి అంటే భర్త ఆలోచిస్తుంది, ఇది ఈ నీళ్లు నేను ఒక్కనే తాగితే మరి తనకి ఉండో, ముందు ఆవిడ తాగిన తర్వాత నేను తాగుదామనేసి అనుకున్నాయి. ఈ భార్య దుప్పి ఏం చేస్తుంది, ఈ నీళ్ళు నేను తాగితే మరి నా భర్తకు ఉండో, ఆయన తాగిన తర్వాత నేను తాగుదాం అనేసి ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా అవి అంతే మూతి పెట్టి ఉంటున్నాయి కానీ
వెంటనే వాటికి మాత్రం ఏం లేవు, నీరు సరిపడా లేవు. వీటి యొక్క హృదయంలోని బాధను యేసయ్య చూశాడు. హల్లెలూయా. వెంటనే ఆకాశంలో మేఘాలను కదిలించి మేఘాల నుంచి వర్షాన్ని సమృద్ధిగా పంపి వాటికి సరిపడా నీళ్లను ఇవ్వటమే కాకుండా ఇంకా ఎక్కువ దాటానికి కూడా వాటికి నీళ్లను వాటికి అనుగ్రహించాడు. హల్లెలూయా. నోరు లేని జీవులకే ఆయన సమస్తాన్ని ఇస్తుంటే మనకన్నీ ఉన్నాయి, మనకెందుకు రావట్లేదు? దేవుని యందు మనము విశ్వాసము ఉంచట్లేదు. ఈ రోజు నుంచి నువ్వు కానీ విశ్వాసంతో ఆయన వైపు ఎదురు చూసినట్లయితే నోవాహుని తన కుటుంబాన్ని ఏ విధంగా రక్షించాడో ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని అలానే రక్షిస్తాడు. నీకు ఏది కావాలన్నా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అలాంటి కృపాధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలంటే నేటి నుంచి మీరేం చేయాలి? విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. కావున ఈరోజు ప్రభువు మన జీవితంలో అద్భుతాలు చేయాలంటే మనం విశ్వాసంతో ఎదురు చూద్దాం. అలాంటి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నీ వాగ్దత్త